కొత్తదనాన్ని కోరుకోవటంలో హైదరాబాద్ యూత్ ఎప్పుడూ ఫస్టే ఉంటారు. దసరా నవరాత్రుల సందర్భంగా బంజారా హిల్స్ లో జరిగిన ఈ ఆక్వా దాండియా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఆక్వా గర్బా దాండియా అనగానే అసలు గర్బా దాండియా ఎలా చేస్తారు అనుకుంటారు. బట్ సీ యూ ఆర్ సీయింగ్ దిస్ ఫర్ ష్యూర్. ఇట్ ఇస్ ఫన్. సీజన్ బట్టి నవరాత్రి అనగానే గర్బా దాండియా ఒక్కటే. అందరూ మొత్తం రాత్రి అంతా మేల్కొని డాన్స్ చేస్తారు. నార్మల్గా డాన్స్ క్లాసెస్లో జుంబా సెషన్స్లో వీ ఓన్లీ బర్న్ 800 to 1000 క్యాలరీస్. ఇక్కడ 3 times ఎక్కువ బర్న్ చేస్తారు. సో చాలామంది అందుకు కూడా వస్తారు. అండ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఫన్. మూవ్మెంట్స్ ఆర్ ఆల్ వెరీ స్మూత్, గ్రేస్ఫుల్గా. ఆక్వా డాన్స్ సిటీలో రెగ్యులర్ గా జరిగేదే. దీనికి ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతోంది. దీన్ని మరింతగా జనాలకు తీసుకువెళ్లేందుకు ఇలా కొత్తగా ట్రై చేశామంటున్నారు కొరియోగ్రాఫర్ వేణు. మామూలు దాండియాలానే గుజరాతీ ట్రెడిషనల్ వేర్ ధరించిన ఈ ముద్దుగుమ్మలు డీజే పాటలకు వాటర్లో స్టెప్పులేశారు. ఇవాళ మీరు ఇక్కడ చూసినట్లయితే డాండియా అని ఒకటి వాటర్లో అరేంజ్ చేశారు. సో ఆక్వా గర్బా అంటారు దీన్ని. ప్రతి సంవత్సరం మీరు చూసినట్లయితే మనకి డాండియా అలాంటివన్నీ చోట్ల మామూలుగా పెద్ద గ్రౌండ్స్లో కానీ హోటల్స్లో కానీ ఓపెన్ ల్యాండ్ మీద ఇలా డీజే పెట్టి చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం కొత్తగా కొంచెం ఆక్వా గర్బా అన్నది అరేంజ్ చేశారు. మీరు అందరూ లేడీస్ అందరూ అందమైన జ్యువెలరీ వేసుకుని వాటర్లో డాన్స్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం లేడీస్కి ఇది కొత్త ఎక్సైట్మెంట్ ప్రోగ్రామ్. సో పొద్దున అందరూ చక్కగా వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకుని రిఫ్రెషింగ్గా ఉండాలని కొత్త మన ఫస్ట్ ఫెస్టివల్ దసరా ఏదైతే ఉందో ఇలా స్టార్ట్ పెడుతున్నారు. రెగ్యులర్ గా కాకుండా ఇలా వాటర్లో స్టెప్పులేయడం కొత్తగా ఉందంటున్నారు దాండియా లవర్స్.